అయితే సార్ ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈ భేటీ తర్వాత ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రెండు విషయాలు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఒకటి, జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి భూమిక పోషించాలనుకుంటోంది ఫెడరల్ ఫ్రంట్లో జాయిన్ అవ్వడం ద్వారా ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం చేసుకోవడం వల్ల దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంటు ఇప్పటికే చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ మీద కూడా వైఎస్ఆర్ పార్టీ రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ వైఎస్ఆర్సీపీ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. ఆ ఫస్ట్ పాయింట్ కి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తన ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకునింది. మేము బీజేపీకి దూరంగా ఉన్నాము, కాంగ్రెస్ కు దూరంగా ఉన్నాము. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టింది, రాష్ట్రాన్ని అన్యాయం చేసింది. అటు ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా అన్యాయం చేసింది. మరోపక్క బీజేపీ ఇస్తామని చెప్పిన నిధులు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పిన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మేము రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నామని చెప్పుకుంటూ వస్తోంది, రెండు పార్టీలకు దూరంగా ఉంటామని చెప్తోంది. అయితే దూరంగా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ కొన్ని విమర్శలు చేస్తోంది. బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ కలిసి ప్రయాణాలు చేస్తున్నారు, కలిసి ట్రావెల్ అవుతున్నారు. దానికి అనేక రీజన్స్ చెప్పుకుంటూ వచ్చింది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి, కేంద్ర మంత్రి అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి, పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు వాళ్ళ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు, వాళ్ళు వీళ్ళు సహకరించుకుంటున్నారు అనే దానికి అనేక కారణాలు చెప్పి రెండు పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అటువంటి మరక కోరుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీకి దగ్గరగా ఉన్నామని తెలిస్తే వైఎస్ఆర్సీపీకి సాంప్రదాయంగా ఉన్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావచ్చు, ముస్లిం ఓట్ బ్యాంక్ కావచ్చు, అది కొంచెం దూరం అవుతుందనే భయం వైఎస్ఆర్సీపీలో నెలకొంది. అది ఒకవేళ అది పోగొట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంటే సేఫ్ అనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇదే తమ నేషనల్ స్టాండ్ గా కూడా చెప్పుకోవాలనుకుంటుంది. మేము రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నాం, కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నాం, కేసీఆర్ చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ కి సపోర్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అదే విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ క్వశ్చన్ కి ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా ఆసక్తిగా మారింది. మరోపక్క మీరు చెప్తున్న సెకండ్ పాయింట్ కూడా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి అని చెప్పి తెలంగాణలోకి వచ్చిన నేపథ్యంలో కొంత నెగిటివ్ రిజల్ట్ ని చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణలో వచ్చింది. ఒకవేళ కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లి రాజకీయాలు చేస్తే కనుక వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగి నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అనే ఒక ప్రతిపాదన, ఒక వాదన కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే 2014లో ఉన్న సెంటిమెంట్స్ డిఫరెంట్, 2019లో ఉన్న సెంటిమెంట్స్ డిఫరెంట్. అప్పుడు రాష్ట్రం విడిపోయి ఫ్రెష్ గా ఉన్న నేపథ్యంలో అప్పుడు సెంటిమెంట్ పనిచేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా, సెటిలర్స్ కూడా పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపి ఇక్కడ దాదాపు చాలా మందిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ వాళ్ళని గెలిపించారు. కానీ 5 ఏళ్లలో సినారియో మొత్తం మారిపోయింది. ఇక్కడ పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆంధ్రాలో కూడా కేసీఆర్ వైపు పాజిటివ్ సిమ్టమ్స్ అయితే చూపిస్తున్నారు ఆంధ్ర ప్రజలు కూడా అనేది ఒక ఇండికేషన్ గా తెలంగాణ ఎన్నికల్లో ఒక ఫ్యాక్టర్ గా చూస్తున్నారు. కాంగ్రెస్ తో టీడీపీని కలవడం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ని కొంచెం పాజిటివ్ గా చూసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం జరగదనేది వైఎస్ఆర్సీపీ అంచనా వేసుకుంటుంది. కాకపోతే దానికి పరిమితులు ఉండాలని అనుకుంటోంది. ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేది కూడా ఒక చర్చ అయితే జరగబోతుంది. ఆ లిమిటేషన్స్ వాటి గురించి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లారిటీ ఇచ్చే అవకాశం